శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను వాస్తు పండిట్ డాక్టర్ చందకచర్ల ధనంజయ స్వామిని. పళ్ళవల్లిలో మనం 2024 నవంబర్లో మనం కూర్చున్న ఇంటికి ప్లాన్ వేసి ఇచ్చాము. 2024 నవంబర్ లోపలే 2 అంతస్తుల బిల్డింగ్ పూర్తి అయ్యి గృహప్రవేశం కూడా చేసేశారు. 2005 నవంబర్ నుంచి ఇప్పటికీ 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో వీళ్ళకి మంచి జరిగిందా, చెడు జరిగిందా, ఇల్లు కట్టేటప్పుడు లేట్ అయిందా, డబ్బుకు ఆటంకం కలిగిందా అన్న విషయం ఇంటి యజమానురాల ద్వారా తెలుసుకొని తర్వాత ఈ ఇల్లు నేనేం ప్లాన్ ఇచ్చాను, ఎలా తయారైంది ఇల్లు అని మొత్తం మీకు ఇల్లును చూపిస్తానని తెలియజేస్తూ ఇంటి యజమానుడు పిసి గోపాల్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్తే. మాకు ఇదే పల్వల్లి గ్రామంలో ఇదే పాగడ తాలూకు తుమ్కూరు జిల్లా కర్ణాటక మాది. మేము ఇట్లా ఎవరో యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము తెలుసుకొని మడక్షర నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ధనంజయ స్వామి ఆశ్రమం ఉంది. వాళ్ళ ధనంజయ స్వామి వీళ్ళ దగ్గర వాస్తు పండితులు వాళ్ళ దగ్గర వెళ్ళి స్వామి మాకు ఇట్లా ఉంది మా పరిస్థితి అని, మా ఇల్లు ఇట్లా వాస్తు సరలేదు అది అని చెప్తే వాళ్ళు వచ్చి మంచిగా స్కెచ్ చేసి మాకే నవంబర్ 23 మేము ఇల్లు స్టార్ట్ చేసిండాము. స్టార్టింగ్లో బునాత్త నుంచే నవంబర్ 24 ఆగస్టు సెప్టెంబర్కి అంతా ఇల్లు కంప్లీట్ అయిపోయింది. 1వ ఫ్లోర్ 2వ ఫ్లోర్ కూడా. తర్వాత నవంబర్ లోపలే మేము గృహప్రవేశం కూడా చేసుకున్నాం 2024. అంటే మాకంతా దాదాపు 10 నెలల్లో అంత కంప్లీట్ పని స్టార్ట్ చేసినప్పటి నుంచి కంప్లీట్ పని వర్క్ అయిపోయి నెక్స్ట్ గృహప్రవేశం కూడా అయిపోయి దాదాపు 6 నెలలు అయిపోయింది. మాకు అన్ని రకాల ధనంజయ స్వామి వారి ఆశ్రయంతో మాకు ఎంత మంచిగా జరుగుతూ ఉంది. ఏ తొందర లేదు. మేము ఇల్లు కట్టేటప్పుడు డబ్బులు ఉన్నా లేదా అనే పరిస్థితి ఏమీ రాకుండా అంతా సక్రమంగా జరిగిందని నేను ఈ మూలకంగా మా స్వామివారిని వాళ్ళ ఆశీస్సులతో మేము సంతోషంగా ఉన్నామని విజ్ఞప్తి చేసుకుంటాం. పెద్ద కుమారుడు బెంగళూరులో ఉన్నాడు, ఉద్యోగం చేసుకుంటా. చిన్న అబ్బాయి అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తూ బ్రహ్మాండంగా ఈ ఇంట్లో వాళ్ళు స్థిరపడినారు, అన్ని విధాలా బాగున్నారు. నిజమే కదప్ప? చిన్న అబ్బాయికి పెద్ద అబ్బాయికి ఇంట్లోకి చేరిన తర్వాత ఇద్దరికి ప్రమోషన్ కూడా వచ్చిందంట. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. పిసి గోపాల్ మాటలు విన్నారు కదా. మీరు కూడా మన శుభవాస్తు ఛానల్ని ఫాలో అయ్యి మన ప్లాన్ల ప్రకారము మార్కింగ్ వేయించుకొని ఇల్లు కడితే వీళ్ళలాగే 2 అంతస్తులు 9 నెలల లోపల ఎలా పూర్తి అయిపోయిందో అలాగే ఇల్లు పూర్తిని అవుతుంది. ఇల్లు ప్రారంభించినప్పటి నుంచి శుభాలు జరుగుతూ ఇద్దరు అబ్బాయిలకి ప్రమోషన్లు ఎలా వచ్చిందో మీకు కూడా అన్ని విధాల ఉన్నత స్థితికి వస్తారని తెలియజేస్తూ సుశీలమ్మ 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శుభవాస్తు వారికి నమస్కారము. మాకు ఇల్లు కట్టేటప్పుడు ఏమాత్రం డబ్బులు ఇబ్బంది లేకుండా అన్నీ కొనసాగినాయి. డబ్బులు ఏమి ఇబ్బంది లేదు. మా కొడుకులు కూడా బాగా మంచి పొజిషన్లో ఉన్నారు. మాకంతా మంచిగా జరిగింది. ధనంజయ స్వామి ప్లాన్ వేసి ఇచ్చినప్పటి నుండి మాకంతా మంచి జరిగింది. అందరూ వాస్తు బాగుందని చెప్తున్నారు. ఇప్పటికి కూడా మా ఇల్లు ఎవరు చూసినా వాస్తు బాగుంది అంటారు. శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా ఇంటి యజమానురాలి మాటలు. ఇప్పుడు మీకు ఇల్లు చూపిస్తాను. ఎంత నన్ను 100% ఫాలో అయ్యి కట్టారు, ఇల్లు ఎలా ఉంది, సెట్ బ్యాక్ ఎలా వదిలినారు అనేదంతా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది తూర్పు రోడ్డు ఇల్లు. తూర్పు సింహద్వారంకి ఎదురుగా ఒక గేటు, తూర్పు ఈశాన్యానికి ఒక గేటు పెట్టించడం జరిగింది. సెట్ బ్యాక్ దక్షిణము 3 అడుగులు, పడమర 3.5 అడుగు, ఉత్తరం ఒక 10 అడుగులు, తూర్పున ఒక 11 అడుగులు సెట్ బ్యాక్ ఖాళీ ప్రదేశం ఉంచుతూ ఒక మంచి ఆయము ఈ ఇంటికి నిర్మించడం జరిగింది. చూడండి ఇంటి ఎలివేషన్ ఈ విధంగా ఉంది. ఎంత సుందరంగా వచ్చిందో ఇల్లు. ఇది వరండా గేటు. ఇది వరండా, తూర్పు వరండా. ఈ వరండాలో ఇది ఆగ్నేయాన మెట్లు కింద దక్షిణాగ్నేయానికి ఒక విండో. మెట్లకి లెవెల్గా నేను అన్ని వీడియోల్లో చెప్తూ ఉంటాను. మెట్లకి లెవెల్గా ఇలా పిట్టగోడ కట్టి అక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఒక పిల్లరు వేసి ఇలా పిట్టగోడ కట్టిన ఇండ్లు తొందరగా అభివృద్ధి అవుతాయని వీళ్ళు కూడా గ్రిల్ వేసి నా మాట ప్రకారం చేశారు. అందువల్లనే ఇల్లు త్వరగా పూర్తయింది. ఇంట్లోకి చేరిన వెంటనే అన్ని విధాలా మంచి జరిగింది. తూర్పు
ఈశాన్యం హాల్కి సెంటర్లోనే ద్వారము, అవతలకు విండో, యువతలకు విండో. ఈ ద్వారంకి ఎదురుగా బెడ్రూమ్ ద్వారము, బెడ్రూమ్ ద్వారంకి ఎదురుగా ఒక విండో కనపడిస్తుంది కదా. చూడండి, కడప ఎత్తుంటే ఆ ఊరినే శాసిస్తారని ఒక వీడియోలో చెప్పాను. చూడండి, వీళ్ళు గడపమాను 9 ఇంచీల హైటు, 9 ఇంచీల వెడల్పుతో కడపమాను కట్టారు. ఇవి కూడా 9, 8 ఇంచీలతో దాల్బంద్రాలు. చూడండి, సింహద్వారము చూడడానికి అందంగా ఉండాలి, హైట్ ఉండాలి అనే అన్ని వీడియోల్లో చెప్తూ ఉంటాను కాబట్టి అదేవిధంగా సుందరంగానూ ఉంది, సింపుల్గానూ ఉంది, మంచి హైట్ కూడా ఉంది. ఇలా సింహద్వారం ఏర్పాటు చేయాలి. తూర్పు ఈశాన్యం హాలులో నుంచి లోపలికి వస్తూనే విశాలమైనటువంటి హాలు చూడండి. హాల్లో ఉత్తరానికి ఒక డోరు, ఈశాన్యపు హాల్కి సెంటర్ చేస్తూ కొద్దిగా ఈశాన్యానికే జరుపుతూ ఈశాన్యపు గదిలోనే సెంటర్లో డోరు, అవతల ఒక పెద్ద విండో, యువతలుగా చిన్న విండో. ఈ ద్వారంకి ఎదురుగా ఇలా ఓపెన్, దాని వెనక ఒక డోరు, ద్వారంకి ఎదురుగా ఒక ద్వారం. సింహద్వారంకి ఎదురుగా సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్లో పశ్చిమ వాయువ్యానికి ఒక విండో, నైరుతిలో చూడండి షెల్ఫ్లో కబోర్డ్స్, వాయువు తగ్గకుండా ఇక్కడ షెల్ఫ్ వస్తే దానికి లెవెల్గా ఇలా లాస్ట్ వరకు షెల్ఫ్. ఇది బెడ్రూమ్. ఈ బెడ్ దానికి ఆనుకోకూడదు, గోడకి రవ్వంతు జరపాల. సెకండ్ బెడ్రూమ్ పక్కలోనే హాల్లో నుంచి ఎంట్రన్స్ వచ్చేలా ఇది వాష్ ఏరియా, వాయువులో బాత్రూము, దానికి పడమర ఒక వెంటిలేటరు, ఉత్తరానికి ఒక వెంటిలేటరు. ఇక్కడ ఈ వాష్ ఏరియాలో కూడా ఉత్తరానికి ఒక విండో. హాల్లో నుంచి వస్తూ ఇది డైనింగ్ ఏరియా. తూర్పు సెంటర్ భాగంకి వచ్చేలా ఇంచుమించు వంటగది కానుకొని పూజా గది, మనము తూర్పు ముఖంగా చూస్తూ దేవుణ్ణి పూజించేటట్లు ఉంటూ పైన ఒక వెంటిలేటరు. ఆగ్నేయాన వంటగది, ద్వారంకి ఎదురుగా విండో, మళ్ళీ దక్షిణాగ్నేయానికి ఒక విండో, ఆగ్నేయానికి స్టవ్, పూర్తి ఆగ్నేయానికి కాకుండా ఒక 1.5 అడుగు ఇడిచి స్టవ్, ఈ చిమ్నీ ఇవంతా ఏర్పాటు చేయడం జరిగింది వాస్తు ప్రకారం. ఈ ద్వారంకి ఎదురుగా ఇక్కడ ఒక స్టోర్ రూమ్లో కూడా దక్షిణాగ్నేయానికి ఒక విండో. ఇది మాస్టర్ బెడ్రూమ్, నైరుతి మాస్టర్ బెడ్రూమ్. ఈ నైరుతి బెడ్రూమ్ చూడండి, బెడ్రూమ్ అంటే ఇలా ఉండాలి. ఆ ద్వారం నుంచి ఇలా ఈ బెడ్రూమ్తో చేరుకొని పశ్చిమ వాయువులో విండో, దక్షిణాగ్నేయంలో విండో, స్క్వేర్ బెడ్రూమ్లోనే బాత్రూమ్ ఉండాలి. బాత్రూము బెడ్రూమ్లో నుంచి వాయువు వైపు కానీ ఆగ్నేయం వైపు కానీ బయటకు పెరుగుతూ బాత్రూమ్ ఉండరాదు. తూర్పున వాష్ ఏరియా, హ్యాండ్ వాష్, ఆగ్నేయంలో బాత్రూమ్. స్టోర్ రూమ్కి వంట రూమ్కి మధ్యలో డైనింగ్ ఏరియా. చూశారు కదా, ఇలా శుభవాస్తు ప్లాన్ ప్రకారం కట్టిన ఇంట్లో వీళ్ళకు శుభాలు జరగకుండా ఎలా ఉంటాయి. కాబట్టి ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చినాయి. పిల్లలిద్దరికీ, అబ్బాయిలకి ప్రమోషన్లు వచ్చింది. వాళ్ళంతా ఆరోగ్యంగా అన్యోన్యంగా ఉన్నారు. దాంతోపాటు ఊర్లో కూడా వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి అని తెలియజేస్తూ ఈ ఇల్లు కట్టిన మేస్త్రి ఇక్కడే ఉన్నాడు, ఆసిఫ్ 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్వామి ప్లానింగ్ పేపర్ వేసేటట్లా వేసి ఇచ్చినట్లా మేము ఇల్లు రెడీ చేసినాము. ఈ రెడీ చేసి స్వామి ఎట్లా చేసి ఇస్తుంటే అట్లా ఓకే ఇల్లు కట్టి రెడీ చేసి ఇచ్చినాము. ఇల్లు త్వరగా కట్టిడిసినాము. 10 నెలల్లోగా ఇల్లు రెడీ చేసి తెలియజేసి ఇచ్చేసినాము. రెడీ చేసి శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా. మీరు కూడా శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ను ఫాలో కాండి. ఇలా వాస్తు ప్రకారం ఇండ్లు కట్టుకొని జగమంతా వీళ్ళు ఎలా అభివృద్ధి చెందారో అందరూ అభివృద్ధి కావాలని ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు అందిస్తున్న శుభవాస్తు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, బెల్ ఐకాన్
క్లిక్ చేసుకోవాలని, ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయాలని, మంచి మంచి కామెంట్లు పెట్టాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.